శూద్రులని కూడా దేవతలు, ఈ గ్రామ దేవతలంతా శూద్రులు. ఈ శూద్ర దేవుళ్ళని బ్రాహ్మణుడు పూజ అయ్యాడు, గ్రామ దేవతలలో బ్రాహ్మణుడు పూజ అయ్యాడు. అంటే ఈ బ్రాహ్మణ వ్యవస్థకి హిందూ వ్యవస్థకి సంబంధం లేదు. వాళ్ళు ఆర్యులు. ఓకే, ఆర్యులు అంటే గొప్పవారు. వాళ్ళు మిగతా వారు గొప్పవారు కాదు అని అర్థం. నల్లతోలున్న వాళ్ళు మూలవాసులు అనార్యులు, అనాగరికులు, అసురులు. అంటే వాళ్ళేమో సురులు, వాళ్ళు దేవతలు, వీళ్ళు రాక్షసులు. ఈ వాళ్ళ ఆధిపత్యాన్ని, వాళ్ళ చెత్తని మన మీద వేల సంవత్సరాల నుంచి నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తీసుకుంటలేము. ఆ విధంగా సురులకి అసురులకి మధ్యలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దేవతలకి రాక్షసుల మధ్యలో అప్పుడు ఇప్పుడు జరుగుతూనే ఉంది యుద్ధం. అర్థమైందా? అది జరుగుతూనే ఉంటది. ఈ మూలవాసులందరినీ వాడు శూద్రులను వేసిండు, ఇంక్లూడింగ్ మహిళల్ని కూడా. ఎందుకంటే ఆర్యుడు ఈ యొక్క చలి ప్రాంతాల నుంచి ఈ దేశంకి వచ్చినప్పుడు వాళ్ళ స్త్రీలను తీసుకొని రాలేదు. అంటే ఆ తర్వాత ఇక్కడున్న మూలవాస స్త్రీలతోటే వాడు సంభోగం చేశాడు. ఆ విధంగా వాడి యొక్క సంతతిని అభివృద్ధి చేసుకున్నాడు అని అర్థం. అర్థమైందా? నిజమైన మూలవాసులు ఇప్పటికీ దొరకాలంటే అండమాన్ వాళ్ళకు అండి, ఇంకా ఆర్యులు ఆడిపోలేదు ఇప్పటికీ. అర్థమైందా? సో ఇది మూలవాసులు. ఈ తర్వాత కొంచెం మిక్సప్ అయిపోయింది. అర్థమైందా? సో అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఈ ఆర్యులకు ఈ యజ్ఞాలు చేసే కాన్సెప్ట్, యాగాలు చేసే కాన్సెప్ట్, గుర్రాల కాన్సెప్ట్, రథాల కాన్సెప్ట్, ఈ బలిచ్చే కాన్సెప్ట్, నరమేధము, అశ్వమేధము, ఇవన్నీ ఈ రాజసూయ యాగము ఇవన్నీ మనవి కావు. ఇవన్నీ అక్కడ ఈ యొక్క గుర్రాన్ని తినే కాన్సెప్ట్, గుర్రంతో రాణిని సంభోగం చేసే కాన్సెప్ట్, ఇవన్నీ రామాయణంలో ఉన్నాయి, మహాభారతంలో ఉన్నాయి, వాళ్ళ వేదాలు ఉన్నాయి, వాళ్ళ చెత్తలంతా ఉన్నాయి. ఇలా ఈ చెత్తల ఒక్క హిందూ శబ్దం లేదు. కాబట్టి ఇది హిందూయిజం కాదు. అది ఆర్యాయిజము, బ్రాహ్మణిజము, సనాతన అధర్మము, ఓకే, ఈ మనువాదము, ఇది ఈ చెత్త వాళ్ళది. అర్థమైందా? తోటి మనిషిని చంపుకో అని చెప్పి హిందూయిజం చెప్పదు. ఈ బుద్ధిజము, జైనిజము, ఇవన్నీ బుద్ధిజాన్నే వాడు హిందూయిజం అన్నాడు. ఈ గ్రామ దేవతలు, ఈ శ్రమణ పరంపర, గురు పరంపర, ధ్యానము, యోగ, అహింస, ఇవి మూలవాసులు పాటించారు ఈ ఆర్యులు రాకముందు, తర్వాత కూడా. ఇక లాస్ట్కి ఏమైందంటే వాని ఎగ్జిస్టెన్స్ కోసం ఈ మూలవాసులు పాటించే అంతరు కలిపి వాని ఆర్యశత్త కలిపి ఈ రెండు కలిపి హిందూయిజం అని దుష్ప్రచారం చేశాడు. రెండు వేరు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. ఓకే, సో అది ఏమంటున్నా అంటే వాడి నింపుతాడుగా, వాడిని దోపిడి నుంచి దృష్టి మార్చడానికి మన అన్నదమ్ముల మధ్యలో కొట్లాట పెడతాడు. చెత్త నా కొడుకు. అందుకే మనం ఏమంటున్నామంటే పర్సనల్ బిలీఫ్ సిస్టమ్, ఎవరు ఏ దేవుని మొక్కని నాకు సంబంధం లే. పక్షులు ఏ దేవుని మొక్కయి, ఏ చెట్లు ఏ దేవుని మొక్కయి, మరి బతుకుతలేవా అవి? మన పూర్వీకులు, రాతిగా మనుషులు, మన తాతలు ముత్తాతలు ఏ దేవుని మొక్కిరు? మన తాత ముత్తాతలు మొక్కిరు కావచ్చు. అంతకంటే ముందు ఒక 10, 15, 20, 100 జనరేషన్ ముందు ఎవరు మొక్కిరు? రాతిగా మనిషి ఎవరిని మొక్కిండు? ఎవరిని మొక్కలే కదా. అండమాన్ ఇప్పటికీ మన అమెజాన్ అడవుల్లో కొంతమంది ఉంటారు, ఏ దేవుని మొక్కరు. శ్రీలంక అడవులలో ఉంటారు, ఏ దేవుని మొక్కరు. మహామొక్కితే ఏం మొక్కుతారు? ఆ కనిపించే సూర్యుడిని అట్లనే మొక్కిర్రు. తర్వాత తెగలుగా బతికిర్రు, ఒక గ్రూప్గా బతికిర్రు. ఆ తర్వాత ఆ కనిపించిన ప్రకృతి దేవతలను మొక్కున్నారు. అర్థమైందా? అంతకుమించి ఇప్పుడున్న స్ట్రక్చర్ రాలేదు. అంటే ఏమంటున్నా, నీకు నచ్చితే మొక్కుకో, నీకు నచ్చకపోతే మొక్కుకోకు. దాని గురించి మనకు అన్నదమ్ముల మధ్యలో కొట్లాట వద్దు. అందరం అన్నదమ్ముల లెక్క బతుకుదాం. అమెరికాలో అనేక జాతుల వారు, అనేక దేశాల వారు, అనేక భాషల వారు, ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోయినా అందరూ ఒకటే చట్టం పాటిస్తున్నారు. అందరూ ఒక 200 దేశాల నుంచి వచ్చిన వారు, కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు, యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళకి వేరే ఆలోచనలు ఉంటాయి. జర్మనీ కాలనీ ఉంది, ఇప్పుడు పెన్సిల్వేనియా పోతే అన్ని బర్గులు వస్తాయి. చేంబర్స్ బర్గు, గెట్టిస్ బర్గు, విలియమ్స్ బర్గు, ఇంకో బర్గు, అవన్నీ ఏంది జర్మన్ కాలనీస్. జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ సెటిల్ అయినారు. ఇక్కడ మా మినసోటాలో ఐరిష్ కాలనీస్ ఉన్నాయి, ఐర్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఇప్పుడు కాలిఫోర్నియా పోతే ఈ చైనీస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అట్లా ఇప్పుడు మా దగ్గర ఈ యొక్క సోమాలియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు అసైలం తీసుకున్నారు. అట్లనే మంగ్ అంటే లావోస్ అనేది ఇక్కడ చిన్న దేశం, వియత్నాం పక్కకి. సో అక్కడి నుంచి వచ్చి మంగ్ కమ్యూనిటీ ఉన్నారు. అట్లా రకరకాల కమ్యూనిటీల్లో అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు. ఇక్కడ లోకల్ ఉండే ఇండిజినస్, యొక్క నేటివ్ అమెరికన్స్ అంటే రెడ్ ఇండియన్స్ వాళ్ళు కాకుండా, ఈ యొక్క వైట్ అమెరికన్స్, కాకేషియన్స్ వాళ్ళు కాకుండా, ఆఫ్రికన్ అమెరికన్స్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా, మళ్ళీ యొక్క ఈ మధ్య కాలంలో ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు, నైజీరియా నుంచి, ఇంకా అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు,
ఇట్లా భిన్న జాతులు, భిన్న కల్చరు, డిఫరెంట్ భాష, డిఫరెంట్ ఆహారపు అలవాట్లు, డిఫరెంట్ యొక్క ఇది వాళ్ళ యొక్క ఓన్ లాంగ్వేజెస్, ఇన్ని రకాల కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న పీపుల్ కంఫర్టబుల్గా ఒకటే చట్టము, ఒకటే అమెరికా రాజ్యాంగాన్ని పాటిస్తూ అన్నదమ్ములు లెక్క కలిసి ఉంటున్నారు. మతం పేరు మీద ఈ దేశంలో కొట్టుకుంటలేరు అన్నప్పుడు, భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి మనం అన్నదమ్ములు కలిసి ఉన్నప్పుడు సడన్ గా ఎందుకు వస్తుంది? దీన్ని పెంచి పోషిస్తున్నారు. బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నాయి? బీజేపీ అధికారం ఉన్నప్పుడే దాడులు ఎందుకు జరుగుతున్నాయి? బీజేపీ అధికారం ఉన్నప్పుడే ఈ చెత్త వాట్సాప్లలో ఇంకో దగ్గర పొద్దుగాలేస్తే మతం చుట్టూ ఎందుకు జరుగుతుంది? అంటే దీన్ని స్పాన్సర్ చేసి పెంచి పోషిస్తుంది బీజేపీ వాళ్ళే. ఈ బీజేపీ వాళ్ళే, ఆ బ్రాహ్మణులే, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. ఈ బీజేపీని ఆర్ఎస్ఎస్ని ఎత్తేయండి, హిందూ ఎవరి మతాన్ని వాడు మొక్కుంటాడు, ప్రశాంతంగా ఉంటారు. ఎవడు కూడా 18 ఏళ్ళు దాటినాక వాడిని కన్వర్ట్ చేస్తా అంటే ఎవడు కన్వర్ట్ కాడు. ఇప్పుడు కాదు పెళ్లికి కూడా ఏది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పారిపోయి పెళ్లి చేసుకున్నారు అంటే 18 దాటితే చట్టం ఏం చెప్తుంది? వాళ్ళకి చట్టభద్రత ఇస్తుంది కదా. 18 దాటిన వాళ్ళు వాళ్ళు చేసుకునే హక్కు ఉందని చెప్తుంది కదా. 18 21 దాటినాక వాడు మందు తాగొచ్చు అని చెప్తుంది కదా. అంటే దాని అర్థమైంది, 18 ఏళ్ళ వయసు దాటినాక వాళ్ళకి మంచి చెడు ఏదో నిర్ణయించుకునే బ్రెయిన్ డెవలప్ అయింది 100%. వాళ్ళ యొక్క ఫుల్ డెసిషన్ మేకింగ్ చేసుకోగలుగుతారు. బిలో 18 లోపల ఇంకా బ్రెయిన్ ఫుల్ డెవలప్ కాలేదు కాబట్టి వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ యొక్క థింకింగ్ పవర్ ఇంకా డెవలప్ కాలేదు అన్నట్టు. ఆ డిస్క్రిషనరీ పవర్ ఇంకా డెవలప్ కాలేదు 18 ఏళ్ళ దాకా. అది ఫుల్ మొత్తం న్యూరాన్స్ డెవలప్ కాలేదు. కాబట్టి 18 ఏళ్ళ దాకా ఈ కాఫీ తాగొద్దు, ఎందుకంటే బ్రెయిన్కి ఇంపాక్ట్ అవుతుంది. మందు తాగొద్దు, వాళ్ళకి పూర్తిగా నిర్ణయం చేసే డెసిషన్ రాలేదు కాబట్టి తల్లిదండ్రులు కానీ వాళ్ళ గార్డియన్స్ కానీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. కాబట్టి 18 ఏళ్ళ దాకా డిఫరెంట్. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు నేను 1,00,000 సార్లు చెప్పినా వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే జాయిన్ అవుతారు, కానీ నేను చెప్పినంత మాత్రం కన్వర్ట్ అవుతారా? కాదు కదా. మరి అట్లయితే ఇప్పుడు విదేశాల్లో ఇన్ని దేశాల్లో గుళ్ళు ఎందుకు ఉన్నాయి? ఇన్ని దేశాల నుంచి ఇస్కాన్లోకి ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు? ఎవరికి నచ్చిన దేవునాలు మొక్కు. మోస్ట్లీ ఇండియాలో ఎవరు కన్వర్ట్ అయ్యారు? చాలా తక్కువ పర్సెంటేజ్ అగ్రకులాలు. వాళ్ళకు కూడా ఆ యొక్క వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు వాళ్ళకు ఉండవచ్చు, లేకపోతే నిజంగానే ఆ యొక్క జీసస్ నచ్చి కన్వర్ట్ అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా రోగం మంచిగా అయిందో ఇంకేదో అయి ఉంటుంది. ఓకే, ఏ కారణం ఏదైనా సరే, కానీ వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువ. మెజారిటీ కన్వర్ట్ అయింది భారతదేశంలో, ముఖ్యంగా దళితులే కన్వర్ట్ అయ్యారు. ఎందుకయ్యారు? ఈ బ్రాహ్మణుడు పెట్టిన వివక్షను తట్టుకోలేక. కామన్ సెన్స్ కదా. అప్పుడు ఇస్లాంలో కన్వర్ట్ అయినా అందుకే అయినరు, సిక్కిజంలో కన్వర్ట్ అయినా అందుకే అయ్యారు. అంటే వీడు ఎంత ఇబ్బంది పెట్టినా భరించుకుంటేనే సావాలని చెప్తుండేడు. ఎవరు ఏ దేవుని ముక్తి నాకు వచ్చిన నష్టమైంది నాకు అర్థం కాదు. అందరం భారత రాజ్యాంగాన్ని పాటిద్దాం, ఎవరు ఏ దేవునన్నా మొక్కోరి, ఎవరికేదేంది. అట్లయితే ప్రపంచంలో 2 క్రిస్టియన్ దేశాలు కొట్టుక సావయ్యే, 2 ఇస్లాం దేశాలు కొట్టుక సావయ్యే, మతమే అందరిని కలిపేది ఉంటే. కాదు, ఈ యొక్క ఇస్లాం క్రిస్టియానిటీ రాకముందు ఈ సనాతన అధర్మం అని చెప్పిన దాంట్లో కొట్టుకో సావలేదా? అడ్డబొట్టు నిలుబొట్టులు ఎంత కొట్టుకోదచ్చారో చరిత్రలో ఆలోచించండి. ఇట్లా వాళ్ళు వేసినా కొడుకులు ఏమంటున్నారు బ్రదర్? నీలా హరీష్, భూమి మీద జీవం పుట్టి 3 లక్షల సంవత్సరాలు అయింది, మనుషులు పుట్టి 2 లక్షల సంవత్సరాలు అయింది, మనుషుల జ్ఞానం పెరిగేందుకు 1,00,000 సంవత్సరాలు అయింది. కరెక్ట్ బ్రదర్. మతాలు పుట్టి 50,000 సంవత్సరాలు అయిందో కాదో తెలియదు, 3-4 వేల సంవత్సరాలు. ఎందుకంటే ఇది మతం గురించి ఒక 3-4 వేలు, ఒక 5,000 అంటే మనకు అంతకుముందు అయితే మనుషులు ఎట్లా ఉండే అంటే ఒక తెగలుగా బతికిర్రు, ఒక ఆదివాసీలుగా బతికిర్రు. ఓకే, ఒక అడవులలో అక్కడక్కడ గుంపులుగా బతికిర్రు. ఆ తర్వాత నుంచి ఒక పట్టణాలుగా, ఒక టౌన్స్గా ఇట్లా డిఫరెంట్గా రూపాంతరం చెందింది. సో ఆ తెగలుగా ఉన్నప్పుడు మోస్ట్లీ ఆ కనిపించే సూర్యుడినో కనిపించే భూమినో వాళ్ళ తెగ లోపల ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళను ఇప్పుడు గ్రామ దేవతలు అంటే ఎవరు? వాళ్ళ తెగలో ఎవరో మంచి ఒక వీరోచితంగా ఇప్పుడు సమ్మక్క సారలమ్మ దేవుళ్ళు అంటున్నారు ఆ వనవాసులు. ఎందుకు అంటున్నారు? వాళ్ళ లోపల వాళ్ళని కాపాడడానికి వాళ్ళని మంచిగా టేక్ కేర్ చేసి వాళ్ళ గురించి పోరాటం చేసి వాళ్ళ మంచి చేస్తే వాళ్ళు దేవుళ్ళుగా కొలిచారు. అంతే. అద్భుతాలు అయితే, మాయలు అయితే, ఇంకెక్కడి నుంచి అవుతుంది, అదంతా అబద్ధం. మతాలు పుట్టి 50,000 సంవత్సరాలు అయింది. బౌద్ధం, జైనం, శార్వాకులు అంటారు కదా, శార్వాకులు, లోకాయతులు, శైవ మతం, ఇట్లా ప్రాకృతిక దేవుళ్ళను మాత్రమే నమ్మేవాళ్ళు. కరెక్ట్ బ్రదర్. నమ్మేవారు. నా యొక్క అంచనా ప్రకారం ఈ బ్రహ్మ విష్ణు అనేటోడు ఆ యొక్క ఆర్యులు తీసుకొని వచ్చారు.
ఈ శివుడు లేదా బుద్ధుడు ఇద్దరు రెండు ఒకటే. నేను బుద్ధిజంలో కూడా అది ఇక్కడ నేపాల్లో చాలా 1000 విగ్రహాలు, ఆయన బోధిసత్వుడు, ఆయన ఆయన పేరేంది శివారెడ్డి, ఆయన కర్నూలు ఆయన. సో ఆయన బాగా ఈ బుద్ధిజం రిలేటెడ్ రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. సో ఆయన అక్కడ 1000 విగ్రహాలు చూపెట్టిండు. అలా వినాయకుడు కూడా ఉన్నాడు. సో ఆయన చాలా ఇంకా టెంపుల్స్ చూపెట్టిండు. అన్నిట్లలో బుద్ధుని రిలేటెడ్ కూడా ఉన్నాయి అందులో. ఆ టెంపుల్ ఇప్పుడు హిందూ టెంపుల్స్ అంటున్న వాటిలలో. అంటే నేను ఏమంటున్నా అంటే ఈ శైవత్వం రిలేటెడ్ అంతా అది బుద్ధిజాన్ని శైవత్వం అని పేరు పెట్టారు. అర్థమైందా? సో ఈ శైవత్వం అంతా ఈ శైవత్వం అని ఇప్పుడు చెప్తున్నదంతా బుద్ధిజం రెండు ఒకటే. ఈ బ్రహ్మ విష్ణు వాళ్ళు తీసుకొచ్చారు ఆర్యులు. ఈ ఇంద్రుడు వరుణుడు ఇవంతా వాళ్ళ చెత్త, మనది కాదు. సో అవును బ్రదర్, ఇది నీలా హరీష్ బ్రదర్. ఇంకేమంటున్నారు? బీజేపీ బీఆర్ఎస్ మనువాదులు బత్తాయిలు క్షేత్రానికి అధిపతి అయిన శివాజీ హిందూ మతం అంటారు, కాకతీయులు కూడా హిందువులు అంటారు, నిజానికి వాళ్ళు శైవ మతస్థులు. కరెక్ట్ బ్రదర్. దాంతోపాటు శివాజీ మహారాజు ఆయనను ఎప్పుడు పరిపాలన చేయనిచ్చారు? ఆయనను చంపేశారు కుట్ర చేసి. ఆ యొక్క అహ్మద్ నగర్కి చెందినటువంటి, ఆయన పేరు మర్చిపోయినా, మహమ్మద్ షానో ఎవరో. సో ఆయన ఎందుకంటే ఆ అహ్మద్ షా కింద శివాజీ వాళ్ళ డాడీ యొక్క మర్సినరీస్ అంటే స్టాండింగ్ ఆర్మీ ఉండేది కాదు. యుద్ధ సమయంలో వీళ్ళు రైతులుగా ఉండేవారు. ఆ రైతులందరికీ ఒక నాయకుడిగా ఉండేవాళ్ళ డాడీ. ఆయన పేరు మర్చిపోతే ఏదో ఉన్నది, అప్పుడు రీసెర్చ్ చేసినా కానీ మళ్ళీ పేర్లు మర్చిపోయినా. సో అయితే శివాజీ వాళ్ళ డాడీ ఆ యొక్క అహ్మద్ షా దగ్గర వాళ్ళకి ఆర్మీ సప్లై చేసేవాడు. అర్థమైందా? అందుకని ఆయన ఏం చేసేవాడు, ఈ యొక్క ఎవరైతే ఆర్మీ సప్లై చేస్తారో వాళ్ళకి ఇంత భూమిని వాళ్ళకి ఇచ్చేవాడు. ఈ భూమి లోపల వచ్చే ట్యాక్స్ కొంత నాకు గట్టు, కొంత నువ్వే తీసేసుకో అని చెప్పేవాడు. ఎందుకంటే అదొక ఏమంటారు, వీళ్ళని పోషించడానికి, అట్లనే ఆయనకు ఒక రివార్డ్ లాగా. ఓకే, ఆయన చేసిన కృతజ్ఞత లాగా. ఓకే, సో అర్థమైందా? సో ఆ క్రమంలో శివాజీ మహారాజు ఆ తండ్రి దగ్గర ఉన్న ఆ విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా కొట్లాడలేదు శివాజీ గారు. ఆయన ఆర్మీలో మోర్ దాన్ 50% సైన్యాధ్యక్షులు ముస్లింస్ ఉండేవారు. అది మతం చుట్టూ ప్రతిదాని. అందుకే ఈ దరిద్రం వచ్చిన బాధ ఏంటంటే చరిత్ర లెక్క చెప్పాలి, దాని చారిత్రక ఆధారాలతో చెప్పాలి. అది ముస్లింలకు వ్యతిరేకంగా కొట్లాడలేదు శివాజీ గారు. ఫస్ట్ థింగ్ ఇది. ఆ అహ్మద్ షా తోటి వాడి పేరేందో బ్రాహ్మణుడు ఉన్నాడు. శివాజీ మహారాజుకి పట్టాభిషేకం చేయడానికి కూడా ఈ గంగాధర భట్టు అనేటోని ఎందుకంటే శూద్రుడు రాజ్యాధికారం చేయకూడదు అనేది వీడు పెట్టిన నియమం, వీడి మనుధర్మశాస్త్రం. కాబట్టి ఆయనకు రాజ్యాభిషేకం ఛత్రపతి టైటిల్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఒకనికి వాని నిలువెత్తు బంగారం వానికి ఇస్తామంటే వాడి కాశీ నుంచి వారణాసి నుంచి తీసుకొచ్చిన గంగాధర భట్టు అనేటోడు వాడి ఎడమ కాలి తోటి బొట్టు పెట్టిండు. ఏమని దానికి ఏమో ఒక తిరకాసు పెట్టిండంటే వీళ్ళ పూర్వీకులు క్షత్రియుడు అని చెప్పిండాడు దాన్ని వీనికి డబ్బులు ఇచ్చినాక. సో అట్లా ఆయన ఛత్రపతి చేసినాక ఆయన ఎక్కువ రోజులు ఉండనియలే. ఆయనకి నలుగురు భార్యలు, ఒక భార్యతోటి కుమ్మక్క ఆయనకి విషయం ఇచ్చి చంపించారు. ఎందుకని? అధికారాన్ని వీళ్ళ చేలో పెట్టుకోవాలి. శూద్రుడి పరిపాలన కింద వీడికి పనిచేసేది లేదు. క్షత్రుడి కింద పనిచేస్తాడు మంత్రిగా. ఓకే, కానీ శూద్రుడి కింద పనిచేయడానికి వీనికి మనసు ఒప్పలేదు. ఆ విధంగా వాళ్ళ అన్నదమ్ముల వాళ్ళ కొడుకుల మధ్యలో కొట్లాడబెట్టి ఈ యొక్క రెండవ భార్యకి ఈ భార్య కొడుకు ఆ భార్య కొడుకు కొట్లాడబెట్టి ఆ విధంగా వాళ్ళని ఒకరినేమో రాయగడికి పరిమితం చేసిండు పెద్ద భార్యకు సంబంధించి. చిన్న భార్య తారాబాయి, ఆమె శంభాజీ ఇప్పుడు సినిమా అదేగా. సో అది అతన్ని తీసుకుపోయి అక్కడిక్కడ సతారాలో పెట్టి వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టి ఔరంగజేబ్ తోటి వీళ్ళిద్దరిని ఈ శంభాజీని చంపించిండు. ఈడే బ్రాహ్మణుడు చంపించి వీడు పేష్వాడు ఉంటాడు, ఈ బాజీరావు ఇంకోడు సినిమాలు వచ్చినాయి కదా పానిపట్టి ఇలా. సో అవన్నీ వాడు ఈ పేష్వాలు చిత్ప్లవన్ ఆర్య బ్రాహ్మణులు, ఆడు పూనాలు ఉంటారు. సో పరిపాలన అంతా పూనాలో చేసి ఇక వీళ్ళే పరిపాలిస్తున్నారు. ఇక వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ లాగా ఏంది, వాళ్ళకి నీకు ఛత్రపతి టైటిల్ పెట్టుకో, మేము ఇంత పైసలు ఇస్తాం తీసుకో, ఎందుకంటే మీ నాయనకి పేరుంది కాబట్టి ఇక నీకు ఆ కృతజ్ఞతగా నీకు ఇన్ని పైసలు ఇస్తాం, నువ్వు ఎంజాయ్ చేసుకో. పరిపాలన మొత్తం వీళ్ళే చేసిరు పేష్వాలు. ఆ విధంగా అధికారాన్ని గుంజుకున్నారు. అంటే వీళ్ళు ధైర్యంగా పోరాటం చేసి కొట్లాడే శక్తి వానికి లేదు ఈ పేష్వాలకి. శివాజీ తన యొక్క గెరిల్లా యుద్ధ నైపుణ్యాలతో సో నేను ఏం చెప్తున్నా ఇక్కడ, అది మతం చుట్టూ గొడవ కాలే, రాజ్యాధికారం కోసం గొడవ అయింది. ఓకే, సో అది దాన్ని మతం చుట్టూ తిప్పుతున్నారు. ఫస్ట్ తప్పు. ప్లస్ శివాజీని చంపించి వాళ్ళ పిల్లల్ని చంపించి ఆ యొక్క వాళ్ళని శూద్రుని దగ్గర అధికారం లేకుండా చేసేసి మొత్తం అధికారాన్ని వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు అంబేద్కర్ గారికి ఆ యొక్క ఏది శివాజీ వారసుడే కదా, ఆయన సాహు మహారాజ్ అంటే ఆయన పెన్షన్ ఇచ్చి ఆయన చదివిపించింది ఏ బ్రాహ్మణ్ నియమాన్ని చూద్దాం.
ఆయన అంబేద్కర్ గారు ఆయన ఏది ఆ బోర్డు వెనకాల వాళ్ళ టిఫిన్ డబ్బాలు ఉన్నాయంట, ఆయన జోర తట్టేసి బల్లి అవతల ఎండలు కూర్చుని పెట్టారు. అరే ఈయన ఇంత ఇంటెలిజెంట్ ఉన్నాడు, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సమాధానం ఎవరి దగ్గర సమాధానం ఉందంటే ఎవరి దగ్గర లేదంటే నాకు తెలుసు అని అంబేద్కర్ గారు అంటే, ఆయన మరి ఇక్కడికి వచ్చి బోర్డు మీద చెప్పు అంటే ఆ బోర్డు వెనకాల ఇలా టిఫిన్ బాక్స్లు ఉన్నాయంట. ఆయన వస్తే వీళ్ళకి మైల అవుతుంది అని చెప్పి ఆయనను రానియకుండా అట్లా వివక్ష చేసిండ్రు. ఇది ఆ వివక్ష చేసిన వాళ్ళ తప్పు పడతలే నేను. ఆ చెత్త మనకి వందల సంవత్సరాల నుంచి నింపింది ఎవరు? ఈ మనువాదులు కదా, ఈ బ్రాహ్మణులు కదా. సేమ్ థింగ్ విత్ పూలే దంపతులు. అందరికి చదువు చెప్తే వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిర్రు. వాడు చదువుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంది అంటే శూద్రుడు చదువుకోవద్దు అంటే బ్రాహ్మణుడు పైన ఉండాలని మనం చదువుకోవద్దు. ఇది అంటే ఎంత గలీజ్ నా కొడుకులో అర్థం చేసుకోవడం ఇట్లా. సో అయితే అది మతం ప్రతిదాన్ని వక్రీకరిస్తారు, చరిత్రని వక్రీకరిస్తారు, సినిమాని వక్రీకరిస్తారు. మళ్ళీ ఎవరైనా కేసు వేస్తే అది కల్పితం అని చెప్తారు. చెత్త నింపుతారు, మళ్ళీ కల్పితం అంటారు. అంటే ఒక సిస్టమేటిక్గా మన యొక్క ముఖ్యంగా ఈ యంగ్ జనరేషన్ యూత్కి చరిత్ర తెలియని వాళ్ళకి ఒక సిస్టమేటిక్గా వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ లెవెల్లో వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు. అర్థమైందా? అదేంది ఈటీవీలా ఈ శివాజీ రిలేటెడ్ ప్రోగ్రామ్ వస్తుంది శ్రీదేవి డ్రామా కంపెనీలో. లేకపోతే ఎంతసేపు ఈ హిందూ ముస్లిమ్స్ ఉంటే తిప్పాలి. ఒక సిస్టమేటిక్గా యూత్ మనసును పాడియాలి. వెరీ అన్ఫార్చునేట్.